ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఏప్రిల్ 1 నుంచి వైద్య సేవలు నిలిపివేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకి లేఖ రాసిన అసోసియేషన్ వైద్య సేవలు నిలిపివేయనున్నట్లు ఇప్పుడు మరోసారి వెల్లడించింది. పలు డిమాండ్లతో లేఖ విడుదల చేసింది. నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ 3 ప్రధాన డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నాయి. ఆశా 3 ప్రధాన డిమాండ్స్: 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి, ఎన్టీఆర్ వైద్య సేవలోనే 2017 నాటి రేట్లు సవరించాలి, బకాయిలు చెల్లించకుండా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తేవడంపై అభ్యంతరం. ఈ 3 ప్రధాన డిమాండ్లతో ఏపీ ప్రభుత్వానికి ఆశ అల్టిమేటం జారీ చేసింది. అయితే పేద ప్రజలకు అందించిన వైద్య సేవలకు సంబంధించిన ఈ 3,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని, ఫలితంగా ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా ఉందని లేఖలో పేర్కొంది. గత డిసెంబర్ నాటికే చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు చెల్లించలేదని, గత 3 నెలలుగా బకాయిలు మరింత పెరిగి ఆసుపత్రుల మనుగడే కష్టంగా మారిందని ఆశ ఆవేదన వ్యక్తం చేసింది. బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి ట్రస్టుకు అనేక వినతులు ఇచ్చామని, ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.